కార్తీక మాసం సకల పుణ్యాల కన్నా మిన్నైన ఈ మాసంలో ప్రత్యేకించి ఒక రోజు ఉంది. అదే క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవికి జరిగే దివ్య కళ్యాణ మహోత్సవంగా భావిస్తారు. క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి అని, యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారు. శ్రీ విష్ణువు 4 నెలలు యోగ నిద్ర నుంచి మేల్కొని తన ప్రియమైన తులసీమాత లక్ష్మీ స్వరూపం చెంతకు చేరే శుభదినం ఈరోజు. అంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను శ్రీధర్ శర్మ అని చెప్పి సాయిబాబా దేవాలయం శ్రీశైలం ప్రాజెక్టులో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. ఈ కార్తీక మాసం విశేషత గురించి చెప్దామని చెప్పి భక్తులకు తెలియపరుస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. రేపు అనగా క్షీరాబ్ది ద్వాదశి అనగా శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసం ఏకాదశి రోజు నిద్రలోకి జారుకొని చాతుర్మాసం 4 నెలలు కూడా యోగ నిద్రలో ఉండి ఈరోజు ఏకాదశి రోజు మేలుకొంటారు. కావున క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరిక చెట్టును మహావిష్ణువుగా భావించి తులసిమాతను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఈ ఇద్దరికి కూడా కళ్యాణం చేస్తారు. ఇది ఇళ్లైనా చేసుకోవచ్చు, లేదా దేవాలయంలో చేస్తే అక్కడికి వెళ్ళి అందరూ కూడా చూసి తరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. భక్తులు అందుబాటులో దేవాలయంలోకి వెళ్ళలేని వారు ఎవరైనా కనుక పుణ్యమాడితే తమ ఇంట్లోనే తులసి కోట ఉంటుంది కదా, ఆ తులసి కోట దగ్గర ఈ ఉసిరిక కొమ్మను ఒకటి తెచ్చి అక్కడ దాంట్లోనే ఉంచి ఈ మహావిష్ణువుగా భావించి తులసిమాతను లక్ష్మీ స్వరూపంగా భావించి ఇద్దరికి కూడా ఒక పసుపు తాడు తీసుకొని వారిద్దరికీ వివాహం చేసినట్టుగా భావించి పసుపు కుంకుమ బత్తీలు నైవేద్యం ఇచ్చిన తర్వాత తాంబూలం సమర్పించి మంగళారతులు ఇవ్వచ్చుందిగా కోరుతున్నాము.